నమస్కారం. ఏసియన్ వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు, ఉండి, పెంటపాడు, గణపవరం, కాళ్ల మండలాల్లో ఎకో సెన్సిటివ్ జోన్ ఖరారుపై జనవరి 6న గ్రామ సభలను నిర్వహించనున్నట్లు ఎకో సెన్సిటివ్ జోన్ జిల్లా మానిటరింగ్ కమిటీ చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. కొల్లేరు అభయారణ్యం చుట్టుపక్కల ఎకో సెన్సిటివ్ జోన్ ఖరారు చేయడంపై ఆకివీడు, ఉండి, పెంటపాడు, గణపవరం, కాళ్ల మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాల వద్ద జనవరి 6వ తేదీన గ్రామ సభలను నిర్వహించి అవగాహన కల్పించడంతో పాటు ప్రజల నుండి అభిప్రాయాలను స్వీకరించనున్నట్లు తెలిపారు. జనవరి 6వ తేదీన ఆకివీడు మండలంలో మధ్యాహ్నం 1 గంటకు సాయంత్రం 5 గంటల వరకు, మిగిలిన 4 మండలాల్లో మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది అన్నారు. ఆయా మండలాలకు సంబంధించి కొల్లేరు పరిధిలోని ప్రజలు గ్రామ సభలకు హాజరై అభిప్రాయాలను తెలియచేయాలని జిల్లా కలెక్టర్ కోరడమైనది. శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల ఏర్పాట్లను పగడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి మోగిలి వెంకటేశ్వర్లు సంబంధిత అధికారులకు సూచించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ వశిష్ఠ సమావేశ మందిరం నందు డిఆర్ఓ మోగిలి వెంకటేశ్వర్లు అధ్యక్షతన స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామంజనేయులు సంయుక్తంగా శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 61వ జాతర మహోత్సవ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో కన్వర్జెన్సీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ జనవరి 13 నుండి ఫిబ్రవరి 14 వరకు నిర్వహించే మావుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు. పోలీస్ శాఖ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లను పగడ్బందీగా చేపట్టాలన్నారు. అది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఈ యొక్క శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి యొక్క జాతర మహోత్సవాల వరకు జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాతర సందర్భంగా తీసుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఈ డిపార్ట్మెంట్ నుంచి యాక్షన్ ప్లాన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చే భక్తులందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం జరగకుండా అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి మంచి దర్శనం అందించడం, అదేవిధంగా అక్కడికి వచ్చేటువంటి పబ్లిక్ అందరికీ కూడా అన్ని అవసరాలు కూడా కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప సభ కార్యక్రమంను జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిర్వహించాయి. పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాతపాటి హరికుమార్ రాజు నేతృత్వంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి 1 నిమిషం మౌనం పాటించి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు పాల్గొని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హరికుమార్ రాజు మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ ఈ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఏఐసిసి, పిసిసి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ రోజు భీమవరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంతాపం తెలియజేయడం జరిగింది అన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు మాట్లాడుతూ భారతదేశ ప్రధానిగా 10 సంవత్సరాల పాటు పనిచేసి ప్రతిపక్షాలతో సైతం కలిసిమెలిసి పనిచేసిన వ్యక్తిగా పేరొందిన ఏకైక వ్యక్తి మన్మోహన్ సింగ్ అని, ఆయన మరణం చాలా బాధాకరమని, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని అన్నారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సంతాప సభకు విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అలాగే కోఆర్డినేటర్స్కి, మా ఇన్ఛార్జి గారికి, మొత్తం అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి చేసిన సేవను గుర్తు చేసుకుంటూ మా ఏఐసిసి, పిసిసి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు సంతాప దినంగా ప్రకటించడానికి, ప్లస్ 7 రోజులు కూడా ప్రతి కాంగ్రెస్ నాయకులు, అలాగే దేశం అంతా కూడా, మన ఇండియా అంతా కూడా ఇది సంతాప దినాలుగా 7 రోజులు ప్రకటించడం. ఈరోజు చివరి రోజు కాబట్టి తప్పనిసరిగా మొత్తం అందరూ హాజరయ్యి ఆయన్ని గుర్తు చేసుకుంటూ, అంటే ఆయన చేసిన సంస్కరణలు కూడా ఆర్థిక సంస్కరణలు మర్చిపోలేనివి, ఈ దేశాన్ని ఎంతో ముందుకు నడిపించాయి. కాబట్టి అందరం కూడా ఆయన అడుగుజాడల్లో నడవడానికి, ప్లస్ మళ్ళీ అటువంటి నాయకులు పుట్టాలని, దాంతోపాటుగానే ఆయన
లాంటి నాయకులు మళ్ళీ పుట్టినట్లయితే ఈ దేశాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది ఆర్థిక పరంగా అని చెప్పని మేమందరం కూడా ఏకముక్త కంఠంతో ఆయనకి ఘన నివాళి అర్పించడం జరిగింది. భీమవరంలో పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజ్ ఆధ్వర్యంలో పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా సోషల్ మీడియా సమావేశం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షుడు అంజిరెడ్డి, మాజీ మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వరరావు, పాలకొల్లు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుడాల గోపి, నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి గూడూరి ఉమాబాల, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, జిల్లా సోషల్ మీడియా అధ్యక్షుడు బంధన పూర్ణచంద్ర, పశ్చిమ గోదావరి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్స్, సోషల్ మీడియా కోఆర్డినేటర్స్ మరియు మండల నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లాలో గల అన్ని పశు వైద్యశాలలకు 47,15,615 రూపాయలు విలువ చేసే మందులు సరఫరా చేసినట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి తెలిపారు. గొర్రెలు, మేకలు, నట్టల నివారణకు ఈ నెల 16 నుండి 31 వరకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనికోసం 34,97,851 రూపాయలు విలువ చేసే మందులు త్వరలోనే సరఫరా చేస్తామన్నారు. బుడమేరు వరద నివారణపై రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విజయవాడలో సమీక్ష చేశారు. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్, మున్సిపల్ శాఖ కార్యదర్శి కన్నబాబు, సిఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్ తదితర అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. బుడమేరు నష్టం మొన్న మనందరం కూడా చూడడం జరిగింది. గతంలో ఎప్పుడూ లేనిటువంటి విధంగా 50,000 క్యూసెక్కుల నీరు మరి ఒక్క రోజులోనే వచ్చినటువంటి స్థితిలో బుడమేరుకి 3 ప్రధానమైనటువంటి గండ్లు పడి ఏదైతే ఆ వరద నీరు విజయవాడ సిటీని ముంచెత్తి ఆ రోజు పడినటువంటి కష్టాలు, ఇబ్బందులు ఈరోజు కూడా మనందరం కూడా మర్చిపోలేనటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ యొక్క ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ ముగ్గురు కలిసి ఒక నివేదికను తయారు చేసుకుని ఒక యాక్షన్ ప్లాన్ని రెడీ చేసుకుంటే దాన్ని పరిశీలించి ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తీసుకొని ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఆ బుడమేరు ఆపరేషన్ను మనం మరి చేపట్టి భవిష్యత్తులో ఆ విజయవాడ వరద ముప్పు లేకుండా కాపాడేటువంటి ప్రయత్నం ఫస్ట్ ప్రయారిటీగా చేయాలని ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే ఈరోజు ఇరిగేషన్ క్యాంప్ కార్యాలయంలో మరి గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు, అదేవిధంగా ఈ యొక్క ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులందరితోటి కూడా మరి ఈవేళ ఒక సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది. అత్తిలి రామన్నపేటలో గల శ్రీ ఐశ్వర్యదుర్గ అమ్మవారికి శుక్రవారం విశేష పూజలు జరిగాయి. మహిళలు అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. దాత పోలిశెట్టి చంటి సౌజన్యంతో పేదలకు అన్నదానం జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ దాసరి నాగరాజు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలిలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. సమాజంలో అసమానతల మీద అలుపెరగిన పోరాటం చేసే అణగారిన వర్గాల్లో విద్యావ్యాప్తి కోసం కృషి చేసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఈరోజు తణుకు నియోజకవర్గం అలాగే అత్తిలి మండలంలో ఆర్మీల రాధాకృష్ణ గారు అలాగే కూటమి తరపున ఈ యొక్క నాయకులందరూ కూడా జయంతి సందర్భంగా అందరం కూడా నివాళులు అర్పించడం జరిగింది. మహిళలంతా మంచిగా విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలను అధిరోహిస్తున్నారని పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు ఎస్ పురుషోత్తం అన్నారు. అత్తిలి మండలం బల్లిపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి సీనియర్ ఉపాధ్యాయుని ఎన్ సుజాతాదేవి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా పురుషోత్తం మాట్లాడుతూ సావిత్రిబాయి స్ఫూర్తితో బాలికలు చదువులో పట్టుదల కలిగి రాణించాలన్నారు. మహిళా ఉపాధ్యాయుని ఎన్ సుజాతాదేవి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మహిళలందరికీ ఆదర్శమని, ఆమె అనుసరించిన మార్గంలో మహిళలందరూ నడిచి ఆదర్శవంతంగా మారాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుభద్ర, లలిత, రమాప్రతిభ, ప్రియాంక, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మహిళా ఉపాధ్యాయురాలు ఆవిడ 1831 సంవత్సరం జనవరి 3వ తేదీన మహారాష్ట్రలో నైగావ్ అనే గ్రామంలో ఆవిడ జన్మించడం జరిగింది. ఆమెకు కూడా బాల్య వివాహమే. అయితే ఆమె జ్యోతిరావు పూలే గారిని వివాహం చేసుకోవడం, ఆయన ఆడవాళ్ళ పట్ల, స్త్రీల పట్ల మంచి అభిప్రాయం కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన ఏం చేశారంటే చదువు లేని ఆమెకు అక్కడే విద్యాభ్యాసం ఆయన దగ్గరే గురువుగా ఉండి ఉపాధ్యాయురాలుగా ట్రైనింగ్ అయ్యి స్కూల్కి వెళ్ళేంత వరకు ఆయన కష్టపడి ఆవిడని పైకి తీసుకురావడం అనేది జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో మాతా శిశు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి పోషణపై అవగాహన కల్పించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంచిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ టి కిరణ్మయి అన్నారు. గ్రామ ఆరోగ్య పోషణ దినంలో భాగంగా శుక్రవారం ఆరవల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో పోషణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు, పోషణ సలహాలు, టీకాలు, ఇమ్యునైజేషన్ పై వైద్యాధికారిని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ కడల శాంతమూర్తి, వేణుగోపాలస్వామి, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్స్, గుబ్బల విజయవాణి, పి విజయజ్యోతి, గర్భిణీలు, పాలింతలు పాల్గొన్నారు. గర్భం దాల్చినప్పటి నుండి గర్భిణీలు మంచి ఆహారపు అలవాట్లు, విశ్రాంతి, ఆరోగ్య పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలని తిరుపతిపురం సెక్టార్ ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎం శ్రీదేవి అన్నారు. అత్తిలి మండలం వరిగేడు గ్రామంలో గ్రామ ఆరోగ్య పోషణ దినం కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు పట్టించాలని, అలా 6 నెలలు క్రమం తప్పకుండా ఇవ్వాలని అన్నారు. పిల్లల ఎత్తు, బరువు తూయడం, టేక్ హోమ్ రేషన్, బాలామృతం, బాల సంజీవని కిట్స్ వాడకంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం టి రత్నకుమారి, అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు. గ్రామ ఆరోగ్య పోషణ దినంలో భాగంగా మంచిలి సెక్టార్ కొమ్మర అంగన్వాడీ కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్యము మరియు పౌష్టికాహారంపై ఐసిడిఎస్ సిడిపిఓ ఎంబీబీ ప్రమోద్ కుమారి అవగాహన కల్పించారు. గర్భిణీ రిజిస్ట్రేషన్, టీహెచ్ఆర్ పంపిణీ, పిల్లల బరువు, ఎత్తులు కొలవడాన్ని ఆమె పరిశీలించారు. ఆకుకూరల ప్రాముఖ్యతను తెలియజేస్తూ మునగాకు పొడి గురించి లబ్ధిదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ పి మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి తణుకులో తెలుగుదేశం కూటమి ఆధ్వర్యంలో వావిలాల సరళాదేవి అధ్యక్షతన నిర్వహించారు. మాజీ చేనేత కార్పొరేషన్ చైర్మన్ వావిలాల సరళాదేవి, పట్టణ బీసీ అధ్యక్షుడు గుబ్బల శ్రీనివాస్, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేశారు. వావిలాల వెంకట రమేష్, తామ్రపు సత్యనారాయణ, రమణమ్మ, తామ్రపు పల్లపురావు, తాడిపూడి మారుతీరావు, రమణ, శ్రీనివాస్ తదితరులు సావిత్రిబాయి పూలే విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సరళాదేవి మాట్లాడుతూ భారతదేశానికి మహిళలకు విద్యలను ప్రసాదించిన చదువుల తల్లి సావిత్రిబాయి అని, మహిళలు అన్ని రంగాల్లో నేడు రాణిస్తున్నారంటే ఎన్ని కష్టాలు పెట్టినా లెక్క చేయకుండా ఆమె ఆ రోజు బాలికలకు చదువు నేర్పించడమే కాకుండా పాఠశాలలు, సత్యశోధక్ అనే సంఘాన్ని స్థాపించి ఎంతో మంది అనాథలకు ఆశ్రమం కల్పించారని అన్నారు. ఈరోజు చదువుల తల్లి మన భారతదేశంలో లక్షలాది మంది మహిళలు ఈరోజు చదువుకుంటూ మార్గదర్శిగా ముందున్నారంటే దానికి కారకురాలైన మొట్టమొదటి ఉపాధ్యాయురాలైన సావిత్రిబాయి పూలే గారికి నమస్కారాలు, నమస్సుమాంజులు తెలియజేసుకుంటూ ఈరోజు ఆవిడ జీవిత చరిత్ర ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలని, నేటి తరం ఆవిడ చరిత్రని, మరి ముఖ్యంగా చదువుకునే పిల్లలు ఆవిడ జీవిత చరిత్రని, ఆవిడ జీవన శైలిని ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేస్తూ, ఎక్కడో సతారా జిల్లాలో నమ్గ్రామ్ అనే గ్రామంలో 1831లో జన్మించిన ఆవిడ 9 ఏళ్ల వయసులో మరి బడుగు బలహీన వర్గాల అందరి జీవితాల్లోనూ ఆశలను నింపాలని కరుడుగట్టిన గొప్ప బడుగు బలహీన వర్గాల మహావీరుడైనటువంటి మరి జ్యోతిరావు పూలే గారిని వివాహం చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరి జీవితంలోనూ చదువు అనే అక్షర ఉంటే వారి జీవితంలో వెలుగులు ఉంటాయని,
గొప్పగా ముందు నమ్మిన వ్యక్తి జ్యోతిరావు పులే గారు. ఆయన ఆ విషయాన్ని ఆదర్శంగా తీసుకుని మరి సావిత్రిబాయి పులే గారికి చదువు నేర్పించి ప్రతి మహిళకి చదువు ఉండాలనే ఉద్దేశంతో ఆమెను ఇంటింటికి పంపి చదివించిన సంగతి మనందరికీ తెలిసిందే. రానున్న కాలంలో ప్రజా సమస్యలపై అలుపెరని పోరాటం సాగిస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పివి ప్రతాప్, పట్టణ కార్యదర్శి అడ్డగర్ల అజయ్ కుమారి తెలిపారు. శుక్రవారం జిల్లా మహాసభలు భీమవరంలో జరుగుతున్న తరుణంలో భీమవరం వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతాప్, అజయ్ కుమారి మాట్లాడుతూ సిపిఎం పార్టీ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు పేద, బడుగు, బలహీన వర్గాల సమస్యలపై పోరాటం సాగిస్తుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని మారినా ప్రజలు సమస్యల పరిష్కారం ఎందుకు కావడం లేదో ఆలోచించాలని అన్నారు. కమ్యూనిస్టుల పోరాటాల వల్లనే ఎన్నో హక్కులు, చట్టాలు వచ్చాయని అన్నారు. కమ్యూనిస్టులు శాసనసభల్లో లేకపోవడం వల్లనే ప్రజల, కార్మికుల, రైతు వ్యతిరేక విధానాలు చేపడుతున్నాయని విమర్శించారు. భీమవరంలో 100 బైకులతో ర్యాలీగా, ట్రైన్లలోనూ వెళ్లడం జరిగిందని, ఈ కార్యక్రమంలో గుబ్బల గోపి, నాగరత్నం, రంగారావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తణుకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు సురంపూడి కామేష్ మాట్లాడుతూ పురుషాధిక్య సమాజాన్ని ఎదుర్కొని అనేక ఇబ్బందులకు ఎదుర్కొని మహిళలకు చదువు నేర్పడం కొరకు పూణేలో పాఠశాలను ఏర్పాటు చేసిన తొలి గురువు సావిత్రిబాయి పూలే అని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రామకృష్ణ, పోట్ల సురేష్, జస్పాల్, తెన్నేటి సురేష్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. తణుకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి సావిత్రిబాయి పూలే గారి జయంతి జరుపుకోవడం జరుగుతుంది. మరి అందరూ ముఖ్య నాయకుల యొక్క కార్యక్రమాలు కూడా మనం చేస్తూ ఉంటాం తణుకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో. మరి ఈవిడ మహిళలకి తొలిగురుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూణేలోని బాలికల ఉన్నత కోసం, బాలికల విద్యాభ్యాసం కోసం మంచి చక్కటి పాఠశాల ఏర్పరిచిన మహా వ్యక్తి ఈవిడ, మహనీయురాలు ఈవిడ. మరి ఆ పూణేలోని కాలేజీని కూడా నేను పూణే వెళ్ళి ఆ కాలేజీని సందర్శించిన భాగ్యం కూడా నాకు దక్కింది. మరి పురుషాధిక్య ప్రపంచంలో మరి స్త్రీలు కూడా ఎప్పుడు కూడా చదువుకోవడానికి వీల్లేదనే కార్యక్రమం పెట్టినప్పుడు మరి మొట్టమొదటి స్కూల్ స్థాపించి అనేక మంది బాలికలకి చదువు చెప్పిన మహా వ్యక్తి ఈవిడ. మరి ఈవిడ ఆశయాలను ముందు తీసుకుపోయే విధంగా మన భారతదేశం అందరూ కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మహిళా అభ్యున్నతికి పాటుపడిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని పైడిపర్రు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం ఏడుకొండలు అన్నారు. పాఠశాలలో సావిత్రిబాయి పూలే జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కుల వివక్షతను రూపుమాపడానికి కృషి చేసిన సామాజిక సంస్కర్త అని కొనియాడారు. మహిళా ఉపాధ్యాయులను సత్కరించారు. రామలక్ష్మి, విజయకుమారి, స్వరూపరాణి, ధనలక్ష్మి, యేసుకృప, జయరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేల్పూరు అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార దినోత్సవాన్ని నిర్వహించారు. కేంద్రం ద్వారా అందించే పోషకాహారాన్ని తల్లులకు పర్యవేక్షకురాలు వి కృష్ణకుమారి అందజేశారు. ఏఎన్ఎం కనకమేరి, అనిత, ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు వి ప్రమీల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.